నౌన్స్ అంటే నామవాచకం. ఇది తెలుగులో ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి, ఇంగ్లీష్లో ఎలా గుర్తించవచ్చు అని ఒక ఈజీ కిటుక చెప్తూ నౌన్స్ని సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూస్ చేయాలి ఈ వీడియోలో నేర్చుకుంటారు. So in today's class, we are going to learn nouns. What are nouns? Name, place, animal and thing. Ante nouns. Okay. So మీ ఫేర్ నోట్స్ క్లాస్లో యూస్ చేసే నోట్స్లో రాయండి. మీ హోంవర్క్ బుక్లో లాస్ట్లో వచ్చే హోంవర్క్ చేయండి. ఎక్కడైనా ఈ సింబల్ వచ్చేటప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. సపోజ్ మీకు వీడియో పాజ్ చేసి రాసుకోవాలంటే రాయండి, తర్వాత నోట్స్ తీసుకున్న తర్వాత రెజ్యూమ్ చేయండి. సో వాట్ ఈజ్ అ నౌన్? నౌన్ అంటే నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్. అంటే ఒక పేరన్నా, లేకపోతే ఏదైనా స్థలం పేరైనా, లేకపోతే జంతువు పేరైనా, లేకపోతే వస్తువు పేరన్నా, వాటిని మనం నౌన్ అనాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు లాస్ట్లో ఈ థింగ్స్ ఏమైతే ఉందో, ఈ థింగ్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. Okay, there are 2 types of things. So the one that is you can touch, the other is that you can feel. There are some things like you can touch, like wood, pen, computer, phone. These are the things that you can actually touch. కానీ కొన్ని థింగ్స్ మనం టచ్ చేయలేము, ఓన్లీ ఫీల్ చేయగలుగుతాము. వాటిని అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే నథింగ్ బట్ ఫీలింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీటిని అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటారు. లైక్ లవ్, హంగర్, హ్యాపీనెస్, స్ట్రెంగ్త్, కైండ్నెస్. వీటిని మనం టచ్ చేయలేము, కానీ వీటిని ఓన్లీ ఫీల్ చేయగలుగుతాము. సో వీటిని ఫీలింగ్స్ అంటారు. ఫీలింగ్స్ కూడా థింగ్సే. ఓకేనా? రైట్. మీకు ఇవి రాయాలని అనిపిస్తే మీరు రాయొచ్చు, రాసుకోండి. ఓకే, అలానే టైప్స్ ఆఫ్ థింగ్స్ అని రాయేసుకోండి. థింగ్స్ దట్ యూ కెన్ టచ్, థింగ్స్ దట్ యూ కెన్ ఫీల్. ద థింగ్స్ దట్ యూ కెన్ ఫీల్ ఆర్ నథింగ్ బట్ ఫీలింగ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. Right? Okay, fine. So these are the examples for abstract things. Okay? Right. Let me know when you're done. ఓకే, సో హౌ టు ఐడెంటిఫై అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే నౌన్స్ని మనం ఎలా గుర్తించాలి అని ఒక ట్రిక్ నేర్పిస్తాను ఈరోజు. ఆ ట్రిక్ ఏంటంటే సఫిక్సెస్. సఫిక్సెస్ అంటే ఒక వర్డ్లో లాస్ట్లో ఎండ్ అయ్యే పార్ట్ని సఫిక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐడెంటిఫై అనే వర్డ్ ఉంది, లాస్ట్లో అది ఎఫ్ఐతో ఎండ్ అవుతుంది. సో ఎఫ్ఐని సఫిక్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడనే చూడండి, కొన్ని వర్డ్స్ షన్ అనే వర్డ్తో ఎండ్ అవుతుంది. లైక్ అడ్మిషన్, ప్రిపోజిషన్, కంజక్షన్. అలానే కొన్ని ఎస్ఐఓఎన్ షన్తో కూడా ఎండ్ అవుతుంది. రైట్. సో ఈ షన్ అండ్ షన్తో ఎండ్ అయ్యే పదాలు నౌన్స్ అన్నమాట. అండ్ మ్యాక్సిమం అవి అబ్స్ట్రాక్ట్ నౌన్సే ఉంటాయి. అలానే ఇప్పుడు యాండ్స్ అండ్ ఎన్స్, లైక్ కాన్ఫిడెన్స్, ఇన్స్టెన్స్, ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, ఇట్లా యాండ్స్ అండ్ ఎండ్స్తో ఎండ్ అయ్యే పదాలు కూడా నౌన్సే. ఓకే, అలానే మెంట్, లైక్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, డిసప్పాయింట్మెంట్. దెర్ ఆర్ such words that end with ment are also nouns. And finally, ity, like ability, simplicity. Okay,
complicity, most of the words that end with it are all nouns. సో టోటలీ మనకి 8 సఫిక్సెస్ ఉంది అని అంటాము. ఇప్పుడు ఇది నేను 4 డిస్కస్ చేశాను. ఇప్పుడు లైక్ ఎలా అనాలంటే షన్, షన్, యాన్స్, ఎండ్స్, మెంట్, ఇటీ. సో ఇది 4. ఓకే, 1 2 3 4. అలానే వర్డ్స్ దట్ వెన్ విత్ అసి లైక్ డెమోక్రసీ, బ్యూరోక్రసీ, అడ్వొకసీ, అవి కూడా నౌన్స్. ఆర్ నెస్, కైండ్నెస్, మ్యాడ్నెస్, గుడ్నెస్, కోల్డ్నెస్, దే ఆర్ ఆల్సో నౌన్స్. అలానే ఇజం, హిందూయిజం, బుద్ధిజం, సోషలిజం, సెక్యులరిజం, కమ్యూనలిజం, ఇజం అనే పదాలు కూడా నౌన్సే. ఫైనలీ చర్, నేచర్, కల్చర్, ఫ్యూచర్, such words are usually nouns. Okay, so I want you to write down these 8 suffixes and I also want to remember them in the order. మీరు గుర్తు పెట్టుకోండి, అంటే మీకు చెప్పడానికి రావాలి. నాట్ జస్ట్ రైటింగ్, యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 8 సఫిక్సెస్. అడగంగానే మీరు షన్, షన్, యాన్స్, ఎండ్స్, మెంట్, ఇటీ, అసి, నెస్, ఇజం, చర్, అసి, నెస్, ఇజం, చర్, ఇలా మొత్తం 8 చెప్పగలగాలి. ఫస్ట్ నేర్చుకోండి, స్క్రీన్ నుంచి చూసి నేర్చుకున్న తర్వాత మీ నోట్స్లో రాయండి. ఓకే, అండ్ లెట్ మీ నో వెన్ యూర్ డన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. షన్, షన్నే, 2 షన్నే, అంటే అది స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నా ప్రొనౌన్సియేషన్ సేమే ఉంటుంది. షన్, షన్ అని అనాలి. ants, ends, yes. Asi, ness, ism, char, cha, అది TURని చా లాగానే చెప్పాలి. చర్, నేచర్, క్రీచర్, ఫ్యూచర్, అలా. నెక్స్ట్ వన్. సో ఒక్కొక్క సఫిక్స్ అని మనం క్లియర్గా బాగా డిస్కస్ చేసాము. లైక్ వీఆర్ డిస్కసింగ్ ద ఫస్ట్ వన్ నౌ, షన్ అండ్ షన్. ఇక్కడ పైన చూడండి షన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కింద TION షన్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఓకే, సో లైక్ ప్యాసివ్, ప్యాసివ్, ప్యాషన్. అంటే ఇక్కడ ఉన్న అడ్జెక్టివ్ అన్న వర్బ్స్ అన్న వస్తాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో అడ్జెక్టివ్ అన్న వర్బ్ని మనం నౌన్ ఫామ్గా రాస్తాము. నౌన్ ఫామ్గా రాసేటప్పుడు మనం ఈ సఫిక్సెస్ని యూస్ చేస్తూ రాస్తాము. ఓకే, సో ప్యాసివ్, ప్యాషన్, ఇంప్రెసివ్, ఇంప్రెషన్, సక్సెసివ్, సక్సెషన్, ఎక్స్ప్లోసివ్, ఎక్స్ప్లోషన్, అగ్రెసివ్, అగ్రెషన్. ఇవన్నీ షన్తో ఎండ్ అవుతున్నాయి అండ్ ఇవన్నీ నౌన్స్ అన్నమాట. ఇవేమో వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్ అన్న కావచ్చు. ప్రతి వర్డ్కి అడ్జెక్టివ్, వర్బ్, ఇంకా నౌన్ ఫామ్స్ అని ఉంటాయి. సో మనం అడ్జెక్టివ్ అన్న వర్బ్నన్నా నౌన్ ఫామ్గా రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. అలానే కింద చూడండి, మాడిఫై, మోడిఫికేషన్, కాంపోజిట్, కాంపోజిషన్, ఆక్యుపై, ఆక్యుపేషన్, సిగ్నిఫై, సిగ్నిఫికెన్స్, కల్టివేట్, కల్టివేషన్. సో ఇవన్నీ nouns. Why? Because they are ending with the suffixes shan or shun. Next one, now we're going to discuss ants and ends ending nouns. Like ikkada mere chudandi, perform, performance. Okay, it is ending with ants. Important, importance, significant, significance, resist, resistance, abundant, abundance. So it all ends with ends and ends. Okay, so similarly ends examples చూసుకుంటే these are the words: absent, absence, accept, acceptance. Okay, I'm sorry, this is actually ENCE. Okay, please correct it. Accept, acceptance, violent, violence, refer, reference, offend, offense, meant. Now meant examples are very easy, like require, requirement, amaze, amazement, develop, development,
You can add any number of words like improve, improvement. Okay, here we have few more. Enroll, enrollment. Achieve, achievement. Establish, establishment. Got it? So next one is ET. The ET examples, again, there are so many, and they are like possible, possibility, probable, probability, flexible, flexibility, feasible, feasibility, rational, rationality. You can even use simple words like able, ability, simple, simplicity. You may want to add them also, like able, ability. Okay, and simple, simplicity. Okay, simple, simplicity. Okay, next one, SE. So SE, the words, consider these words: accurate, accuracy; advocate, advocacy; bureaucrat, bureaucracy; conspire, conspiracy; accurate, accuracy. ఇందులో ఇంకొక వర్డ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, డెమోక్రాట్, డెమోక్రసీ, డెమోక్రాట్, democracy. So the words ending with se are usually always nouns. So next one is ness. So these are very simple words like kind, weak, easy, keen, holy. Kind, kindness; weak, weakness; easy, easiness; keen, keenness; holy, holiness. Next one, ism. Okay, social, socialism; real, realism; magnet, magnetism; liberal, liberalism; parallel, parallelism. Right, so these are words that end with ism. I'm sorry for that. Yes. So finally, the last one, but interesting. ఇక్కడ ఫస్ట్ సెట్లో ఉన్న వర్డ్స్ చూడండి. ఇవి యాక్చువల్లీ మనం కన్వర్షన్స్ రాస్తున్నాం, అంటే వర్బ్ని నౌన్లో రాసినట్టు. ఇవి యాక్చువల్ అలా ఏం కాదు, ఇవి జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను. అంటే దీనికి సంబంధం లేదు. జస్ట్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్, ఇండిపెండెంట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ లెట్ us look into this one. Mix, mixture. This is an X. I'm sorry. Mix, mixture. Create, creature. Depart, departure. Expend, expenditure. Candidate, candidature. So these are the examples where verb gets converted into noun using char. Okay, these are independent examples, like just మామూలుగా రాసుకోండి మీరు. కల్చర్, ఫర్నిచర్, ఫ్యూచర్, లెక్చర్, స్ట్రక్చర్, వల్చర్, టెంపరేచర్, ఫ్రాక్చర్, గెస్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాయిశ్చర్, సిగ్నేచర్. ఇవన్నీ nouns. Words that end with nouns are usually always nouns. All right, fine, sounds good. So what is a noun? A noun is a name, place, animal or thing, and for things to identify you can use these suffixes. Okay, that is the trick we have learned. So any word that is a name, place or animal or ends with these suffixes are all nouns. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మాత్రమే మీకు ఇంగ్లీష్ ఇంత ఈజీగా అండ్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్తో తెలుగులో దొరుకుతాయి. అలానే కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ లెర్నింగ్ సిస్టమ్ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోని ఫాలో చేయండి. ఇంగ్లీష్లో మీరు సులువుగా మాట్లాడగలుగుతారు.